ఈరోజు మనం అమెజాన్ నుండి ఆర్డర్ పెట్టిన ఎవ్రీడే 3-in-1 ట్రిప్లెక్స్ రీఛార్జబుల్ ల్యాంటర్ని అన్బాక్స్ చేద్దాం. ల్యాంటర్న్ అంటే లాంతరు అనే అర్థం వస్తుంది, అంటే దీపం అనే అర్థం. ఈ ల్యాంటర్న్ 3 LED ఫోల్డింగ్ లైట్స్తో వస్తుంది మనకి. ఇందులో మనకు ఒక రీఛార్జబుల్ కేబుల్ ఇచ్చారు, సి టైప్ రీఛార్జబుల్ కేబుల్ అన్నమాట ఇది. ఈ రీఛార్జబుల్ కేబుల్ యూజ్ చేసి ల్యాంటర్ని ఛార్జ్ చేయవచ్చు. అలాగే ల్యాంటర్న్ నుండి పవర్ తీసుకొని మన మొబైల్ని కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ల్యాంటర్న్కి పైన ఒక రెడ్ కలర్ పవర్ బటన్ ఇచ్చారు కదా, సో ఆ పవర్ బటన్ సింగిల్ టైం ప్రెస్ చేస్తే ఒక లైట్ వెలుగుతుంది, డబుల్ టైం ప్రెస్ చేస్తే 2 లైట్లు, మూడోసారి ప్రెస్ చేస్తే 3 లైట్లు వెలుగుతాయి. అంతేకాకుండా ఆ రెడ్ కలర్ బటన్ని యూజ్ చేసి మనం బ్రైట్నెస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీరే చూడండి. సో లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఒక లైట్ అనేది బ్రైట్నెస్ తగ్గుతుంది, అలాగే బ్రైట్నెస్ పెరుగుతుంది. అలాగే ఇంకోసారి ప్రెస్ చేసినప్పుడు 2 లైట్లు వెలుగుతాయి. అలాగే లాంగ్ ప్రెస్ చేస్తే 2 లైట్ల బ్రైట్నెస్ తగ్గుతుంది ఒకేసారి, 2 లైట్ల బ్రైట్నెస్ పెరుగుతుంది. తర్వాత లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఇంకొక లైట్ వెలుగుతుంది. సో అలాగే 3 లైట్ల బ్రైట్నెస్ని ఒకేసారి పెంచవచ్చు, తగ్గించవచ్చు ఈ ల్యాంటర్ని యూజ్ చేసి. ఈ ల్యాంటర్కి పై భాగంలో ఒక హ్యాండిల్ ఇచ్చారు, ఆ హ్యాండిల్కి ఒక హుక్ ఉంటుంది. సో ఇలాగా 3 లైట్లు మనం ఓపెన్ చేసి ఆ హూక్ని యూజ్ చేసి ఈ హ్యాంగర్ని హ్యాంగ్ చేసి ఒక ట్యూబ్ లైట్ లాగా కూడా ఇంట్లో పవర్ సప్లై లేనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ ల్యాంటర్ని ఫస్ట్ టైం కంటిన్యూస్గా 7 అవర్స్ అనేది ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. తర్వాత మనం యూజ్ చేసినా చేయకపోయినా ఎవ్రీ 15 డేస్కి ఒక్కసారి ఖచ్చితంగా ఈ ల్యాంటర్న్ అనేది ఛార్జింగ్ పెట్టాలి. లేకపోతే బ్యాటరీ కంప్లీట్గా షట్ డౌన్ అయ్యి ల్యాంటర్న్ పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. జనరేటర్ పవర్ సప్లై కానీ, యూపీఎస్ పవర్ సప్లై కానీ యూజ్ చేసి ఈ ల్యాంటర్ని ఛార్జింగ్ పెట్టకూడదు. నేను ఇప్పటివరకు చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా కంపెనీ వాడు ఇచ్చిన వర్క్ ఇన్స్ట్రక్షన్స్ బుక్లో ఉన్నవే చెప్పాను. సో ఇప్పుడు 5 volts మొబైల్ అడాప్టర్ యూజ్ చేసి మనం ఈ ల్యాంటర్ని ఒకసారి రీఛార్జ్ చేద్దాం. ఈ ల్యాంటర్న్ రీఛార్జ్ చేసేటప్పుడు రెడ్ కలర్ లైట్ అనేది ఇండికేషన్ చూపిస్తుంది. ల్యాంటర్న్ రీఛార్జ్ కంప్లీట్ అయిన తర్వాత రెడ్ కలర్ లైట్ అనేది కంప్లీట్గా గ్రీన్ కలర్లోకి మారుతుంది. చూశారు కదా, ఇప్పుడు రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది, అంటే ల్యాంటర్న్ రీఛార్జ్ అవుతుంది. అదే రెడ్ కలర్ లైట్ కంప్లీట్గా గ్రీన్ కలర్లోకి మారిపోతుంది రీఛార్జ్ కంప్లీట్ అయినప్పుడు. ఇప్పుడు ఈ ల్యాంటర్న్ యూజ్ చేసి మనం మొబైల్ ఒకసారి ఛార్జ్ చేసి చూద్దాం. సి టైప్ మొబైల్ ఛార్జింగే కాదు, మనం మైక్రో యూఎస్బి కేబుల్ యూజ్ చేసి కూడా ఓల్డ్ ఆండ్రాయిడ్ మొబైల్స్ని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఓల్డ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఒకసారి రీఛార్జ్ అనేది ఓకే జరుగుతుంది. ఇట్స్ ఏ వెరీ గుడ్ ప్రోడక్ట్.